ఇక వక్ఫ్ చట్టంపై దాఖలుకు సంబంధించి పిటిషన్స్ పై కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజులు గడువు కావాలని కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కేంద్రం విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వక్ఫ్ బోర్డుల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టంపై విచారణను మే 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. వక్ఫ్ బై యూజర్ ని అమలు చేయబోమని సుప్రీంకోర్టుకి ఇప్పటికే కేంద్రం తెలిపింది. వక్ఫ్ బోర్డు కౌన్సిల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అన్ని పిటిషన్స్ ని విచారించడం సాధ్యం కాదని, మొదట దాఖలైన 5 పిటిషన్స్ ని విచారిస్తామని సిజేఐ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. వక్ఫ్ లో ముస్లిమేతరులను నియమించరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల్ని డీనోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యల సారాంశం ఏంటి? వక్ఫ్ సవరణ చట్టం పైన స్టేటస్ కో విధించడం జరిగింది సుప్రీంకోర్టు. మే 5వ తేదీ తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా ఈ సవరణ చట్టం తీసుకొస్తూ పార్లమెంట్లో ఏదైతే కేంద్రం చట్టం చేసిందో, సో ఇందులో చేసిన సవరణలు ముఖ్యంగా ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా నియమించడం కానీ, లేక జిల్లా అధికారులకి అధికారాలను కట్టబెట్టడం కానీ, మిగతా మార్పులకు సంబంధించి స్టేటస్ కో అనేది కొనసాగుతోంది. పిటిషనర్లు అలాగే సుప్రీంకోర్టు ఏవైతే అభ్యంతరాలని కేంద్రం ముందుంచడం జరిగిందో వాటిపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల గడువును ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరడం జరిగింది. తదుపరి విచారణ మే 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఇందులో ఇటు ముస్లిం మతపరమైన అంశాలకు హక్కులకు ఉల్లంఘన కలుగుతుందని చెప్పి పిటిషనర్లు ప్రధానంగా సుప్రీంకోర్టులో పేర్కొనడం జరిగింది. అయితే అన్ని పిటిషన్లను విచారించడం సాధ్యం కాదు. 5 ప్రధాన పిటిషన్లపై విచారణ జరుపుతామని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. స్టేటస్ కో కూడా కేంద్రం అంగీకారం తెలపడం జరిగింది. సో ఇటు సుప్రీంకోర్టు అలాగే పిటిషనర్లు లేవనెత్తున్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులను సుప్రీంకోర్టు ఏవైతే నోటిఫై చేసిన ఆస్తులు ఉన్నాయో వాటిని మార్పులు చేర్పులు చేయడం, డీనోటిఫై చేయడం అంశం పైన కానీ, లేక ముస్లిమేతరులని ఇతర మతస్థులు అన్య మతస్థులని వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చే అంశం కానీ, జిల్లా అధికారులకు కలెక్టర్లకు అధికారాలను కట్టబడుతూ తీసుకొచ్చిన సవరణ కానీ, వీటిపై ఎటువంటి నిర్ణయాలు ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రపతి ఆమోదించారు, నోటిఫై కూడా చేశారు కాబట్టి చట్టం అమల్లోకి వచ్చింది. కానీ ఆ చట్టం ముఖ్యంగా పాత చట్టమే అమల్లో ఉంటుంది, కానీ కొత్తగా సవరణలు చేసిన చట్టం అనేది ప్రస్తుతం అమల్లోకి రాదు. స్టేటస్ కో విధించారు కాబట్టి సో మార్చి 5 వరకు కూడా ఈ కేసు విచారణ వాయిదా పడడం జరిగింది. సో అప్పటి వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి కేంద్రం ఈ సవరణలకు సంబంధించి అభ్యంతరాలకు సంబంధించి జేపీసీ ముందు ఉంచిన అంశాలనే మరోసారి లేవనెత్తారన్న అంశాలను కోర్టు ముందు ఉంచినప్పటికీ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి సో నెక్స్ట్ హియరింగ్లో కోర్టుకి ఏం చెప్తారు, అలాగే ఈ వక్ఫ్ సవరణ చట్టం పైన స్టే విధిస్తుందా సుప్రీంకోర్టు, లేక తదుపరి కోర్టు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కి అనుగుణంగా తదుపరి ఈ చట్టాన్ని అమలుకు అంగీకరిస్తుందా అనేది మే 5న మనకు తెలియబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.